మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ ను మరింత బ్యూటిఫుల్ గా రెడీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం దాదాపు 1,79,00,000 రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతోంది జీహెచ్ఎంసీ. మిస్ వరల్డ్ జరిగే వేదికల ఏరియాలతో పాటు కంటెస్టెంట్స్ వెళ్లే ఆయా ప్రాంతాలలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం మొదటిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ పోటీలను గ్రాండ్ గా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్, టూరిజం శాఖలు ముందుకొచ్చాయి. ఈ పోటీల్లో మొత్తం 120 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ బరిలోకి దిగుతున్నారు. మే 6, 7వ తేదీల్లో ఆయా కంటెస్టెంట్స్ హైదరాబాద్ కి రాబోతున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చే కంటెస్టెంట్స్ ని గ్రాండ్ గా రిసీవ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర టూరిజం శాఖ. ఎయిర్పోర్టు రహదారి పక్కన 120 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ట్యాంకుబండ్ దగ్గర ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ తరహాలో ఎయిర్పోర్టు దగ్గర మిస్ వరల్డ్ 2025 అనే అక్షరాలతో భారీ స్వాగత బోర్డుల ఏర్పాటు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. దీంతో పాటు తెలంగాణ సచివాలయం ముందు 20 దేశాల జెండాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు దాదాపు 20,96,900 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ పోటీలు జరిగే గచ్చిబౌలి స్టేడియం, శిల్పారామం, హైటెక్స్, ఐఎఫ్బి, టీ హబ్ ప్రాంతాలను సుందరీకరించబోతున్నారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు చార్మినార్, ట్యాంక్ బండ్, రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు తదితర ప్రాంతాల్లో థీమాటిక్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, ఎల్ఈడి విద్యుత్ దీపాలతో ప్రపంచ సుందరి కిరీటం నమూనాలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. హైటెక్ సిటీలోని దుర్గం చెరువు, శరత్ సిటీ మాల్, గచ్చిబౌలి, రాయదుర్గం, మెట్రో స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు, స్వాగత తోరణాలు, డాంగ్లెస్ బంటిన్స్, ఎల్ఈడి కిరీటం, పేరీ క్వీన్ వంటి అలంకరణలు ఏర్పాటు చేయడానికి, ఇక శిల్పారామం బయోడైవర్సిటీ పార్క్ దగ్గర 24,32,000 రూపాయలతో స్పెషల్ లైటింగ్ ని ఏర్పాటు చేయడంతో పాటు 11,60,000 రూపాయలతో చార్మినార్ పక్కనున్న లార్డ్ బజార్ రహదారిని డెకరేటివ్ లాంతర్ లైటింగ్ తో అలంకరించనున్నారు. ఓ సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. చార్మినార్ చుట్టుపక్కలున్న కమాన్లు, రహదారులపై ఇప్పటికే ఉన్న లైటింగ్స్ తో పాటు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయబోతున్నారు. ట్యాంకు బండపై 42,48,000 రూపాయలతో కండ్లు మిరుమిట్లు గొలిపేలా ప్రత్యేకంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో తోరణాలు ఏర్పాటు చేయబోతున్నారు. ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్, అమీర్పేట్, జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్ ప్లాజా వద్ద మరో 33,86,000తో ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేయబోతున్నారు.